హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ ఇంట్లో కూడా కాకరకాయ కూర అంటే అబ్బో చేదు అని చెప్పి మూతి ముడుచుకుంటున్నారా ఫ్రెండ్స్? అయితే పల్లెటూరు స్టైల్లో కాకరకాయ కారం ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. అస్సలు చేదు లేకుండా ఒక 4-5 రోజుల వరకు నిలవ కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూడాలంటే వీడియోని చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. దానికోసం నేను ఇదిగో కాకరకాయలు అయితే కొన్ని తీసుకొచ్చుకున్నానండి. అయితే నాకు కొంచెం చిన్న సైజు కాకరకాయలు దొరికినాయి. నేను అవి తెచ్చుకున్నాను. మీరు పెద్దవి తెచ్చుకున్న పర్వాలా, వాటిని ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి. ఒక 3 అంగుళాల ముక్కలు ఉండేలాగా కట్ చేసి అయినా తీసుకోవచ్చు. ఇలా వాటిని తీసుకొచ్చి ఇలా పైనున్న చెక్కుని కొంచెం పీలర్తో మనం పైనున్న ఈ గరుకుగా ఉంది కదండి, అది కొంచెం వరకు గీరేస్తే సరిపోతుంది. లైట్గా గీరేయాలన్నమాట. మరీ వైట్ పార్ట్ కనపడే అంతగా తీసేయ అవసరం లేదండి. అలా మొత్తం తీసేస్తే ఇంకా కాకరకాయ అనేది ఏముంటుందండి, ఏముండదు కదా. ఇలా చేదు పార్ట్ కూడా మనం ఎంతో కొంత మిక్స్ చేసి వండితేనే దాంట్లో ఉన్న పోషకాలు మనకు అందుతాయి అన్నమాట. ఇలా అన్నీ శుభ్రంగా పైన పీలు చేసేసి తీసుకుని మధ్యలో ఒక ఘాటు పెట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇలా అన్నీ తీసుకున్నాక వీటిని చక్కగా వాష్ చేసి తీసుకొచ్చుకుని మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ ఘాట్లలో ఒక చిటికిన్నరంత ఉప్పునైతే ఇలా నింపుకోవాలండి. సాల్ట్, ఉప్పు అంటే కళ్ళుప్పు నింపకండి, సాల్ట్ అయితే ఇలా నింపుకోవాలన్నమాట. ఒక్క చిటికడే సరిపోతుంది. మనం మిగతా ప్రాసెస్లో కూడా ఉప్పు వాడతాం కాబట్టి కొంచెం కాకరకాయ లోపల కూడా కొంచెం ఉప్పు దూరటం కోసం ఇలా చేస్తున్నాం అన్నమాట. తర్వాత ఇలా ఉప్పు అంతా పెట్టేసుకున్న తర్వాత అన్ని కాయలు పక్కన పెట్టేసుకుని 1 కప్పు పెరుగులో 1 లీటర్ వరకు వాటర్ పోసి ఇలా చిలకరించి తీసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇందులో వేసుకుని మనం ఈ ఉప్పు కూరి పక్కన పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, ఈ కాకరకాయలు అయితే ఈ మజ్జిగలో అయితే వేసేయాలి ఫ్రెండ్స్. చూసారా? ఇలా ఇప్పుడు మనం ఈ మజ్జిగలో ఈ కాకరకాయలు అనేది ఉడకబెట్టుకోవాలండి. చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. మనం మజ్జిగలో వేసిన ఈ గిన్నె తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి చక్కగా హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అయితే ఈ కాకరకాయలు అయితే ఉడకబెట్టుకోవాలండి. మనం స్టవ్ ఆన్ చేసిన ఒక 2 నిమిషాలకే ఈ మజ్జిగ అంతా విరిగిపోయినట్లు అయిపోతుందండి. అయితే మీరేం కంగారు పడవద్దు. ఈ కాకరకాయలు చేదు కదండి, ఆ చేదు మూలన మజ్జిగ అనేది ఇరిగినట్లు అయిపోతుంది అనమాట. అయినా పర్వాలేదు, దాంట్లోనే ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఈలోపు మనం ఇంకో ప్రాసెస్ అయితే చేద్దామండి. ఒక మిక్సీ జార్ తీసుకుని మీ కారానికి తగినట్లుగా ఎండుమిర్చి అయితే ఇందులో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక 15 ఎండుమిర్చి వరకు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక చిన్న కొబ్బరి చెప్ప, అదే ఎండు కొబ్బరి చెప్పని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఒక 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కళ్ళుప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ కాకరకాయల్లో మజ్జిగలో ఉప్పు యాడ్ చేసామండి. దానికి తగినట్లు ఈ కారానికి మాత్రం సరిపడే అంత ఉప్పు మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో 1 వెల్లుల్లిపాయని ఇలా అంటే పైన ఉన్న తోలు తీయవసరం లేదండి, అలా చిక్కుతూనే వేసేసుకోవచ్చు. 1 వెల్లుల్లిపాయలో ఎన్ని రెబ్బలు వస్తాయో అన్నీ అయితే వేసేసి ఇలా చక్కగా పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టి తీసుకొచ్చుకున్నానండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని పక్కన పెట్టేసి మన కాకరకాయల దగ్గరికి వద్దాం. ఇదిగోండి, చూసారా? కాకరకాయలు ఒక 50%, 60% అయితే ఉడికిపోయాయి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ వాటర్ అంతా చక్కగా చల్లారే వరకు ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా చల్లారిపోకుండా ఒక గోరువెచ్చకంటే ఇంకొంచెం ఎక్కువ వేడి ఉన్నప్పుడే మనం ఈ కాకరకాయలు అనేది పిండాలండి. ఇదిగోండి, ఇలా పిండి తీసేయాలి. కాకరకాయలు అనేవి బాగా వాటర్ పీల్చేసుకుని ఉంటాయి కదా, ఇలా పిండటం వల్ల దానిలో ఉన్న చేదు కూడా మొత్తం పోతుందండి. ఇలా చూసారా నా చెయ్యి ఎలా అయిపోతుందో? బాగా వేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా అనమాట. కొంచెం మనం చెయ్యి పట్టగలిగే వేడి ఉన్నప్పుడే ఈ కాకరకాయలన్నీ పిండి తీసుకోవాలి. ఇదిగోండి, నేను తీసుకున్నాను. తర్వాత ఈ కాకరకాయలు మనం ఫ్రై చేయటం కోసం వేరొక కడాయిని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకోవాలండి. తర్వాత ఈ కాకరకాయలకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. కాకరకాయలు కొంచెం ఎక్కువ ఆయిలే పీలుస్తాయండి, కాబట్టి దానికి తగినట్లు వేసుకోండి. ఇదిగోండి, ఆయిల్ వేడైన తర్వాత మనం పిండి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయలు ఉన్నాయి కదా, ఈ కాకరకాయలన్నిటిని ఇందులోకి అయితే వేసి ఒక 5 నిమిషాల పాటు కదపకుండా అలా ఉంచేసి 5 నిమిషాల తర్వాత గరిటతో కలుపుకుంటూ చక్కగా అన్ని వైపులా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, ఒక 5 నిమిషాల తర్వాత నేను కలుపుతున్నాను. ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. చూసారు కదా? ఇలాగనమాట. ఇలా కలుపుకుంటూ అన్ని వైపులా కాకరకాయకి అన్ని వైపులా ఆయిల్ తగిలేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం టైం తీసుకుంటుందండి. ఒక పావు గంట అయితే టైం అయితే పట్టింది నాకైతే. ఒక పావు గంట తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి, ఇలా చక్కగా అన్ని వైపులా ఫ్రై అయిపోయిన తర్వాత
మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కారపొడి ఉంది కదండి, ఆ కారాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. కాకరకాయలు మనం ఏదో ఒక తీరులో అప్పుడప్పుడు మన ఇంట్లో వాళ్ళతో తినిపించాలి ఫ్రెండ్స్. అప్పుడే కడుపులో చిన్నపిల్లలకి చిన్న చిన్న పురుగులు వస్తాయి కదా, అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. కాకరకాయ నేనైతే నా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇలా చెక్కు తీసాను కదా ఫస్ట్లో, ఆ చెక్కు తీసి ఇంకో ప్రాసెస్ చేసేదాన్ని అండి కాకరకాయ కూర. ఆ టైంలో నేను కాకరకాయలు పిండేదాన్ని అనమాట. పిండినప్పుడు దాంట్లోంచి జ్యూస్ వస్తుంది కదా, మా పిల్లలకి పాకెట్ మనీ ఇస్తాను కొనుక్కుంటానికి అని చెప్పి వాళ్ళకి పోటీ పెట్టి నేను తాగిచ్చేదాన్ని అండి. చిన్న చిన్న అంటే ఎట్లా చెప్పాలి, మనకి చిన్నపిల్లలకి ఎప్పుడన్నా హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళామనుకోండి, చిన్న చిన్న సిరప్ బాటిల్స్ ఇస్తే దానిపైన క్యాప్లు వస్తాయి, మీకు గుర్తుందా? అలాంటి క్యాప్, ఆ ఒక క్యాప్ తాగేస్తే నీకు 5 రూపీస్ ఇస్తా, 2 రూపీస్ ఇస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి, లేదంటే వాళ్ళని అలా ఇది చేసి తాగిచ్చేదాన్ని అనమాట. హెల్త్ కన్నా వాళ్ళకి ఇచ్చే పాకెట్ మనీ ఎక్కువ కాదు కదండి, నా ఉద్దేశం అది. అందుకని అలా చేసేదాన్ని. వాళ్ళతో ఎలా తాగించాలో నాకు తెలిసేది కాదు. ఇలా చెప్తే వాళ్ళు కొనుక్కోవాలి, బయట ఏదో ఒకటి తినాలన్న ఆశతో తప్పకుండా తాగుతారులే అనేసి అలా వాళ్ళు తాగిన తర్వాత ఇక చూడు, నేను ఇచ్చిన 5 రూపీస్కి వాళ్ళు వెళ్ళి కొనుక్కోవటం సంగతి దేవుడు ఎరుగు. ఆ సాయంత్రం వరకు మళ్ళీ మరుసటి రోజు వరకు అది నోట్లో చేదు అలానే ఉండి ఇబ్బంది పడేవాళ్ళు. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా మీకు?